చాలా మంది ఏపీ డిప్లొమా స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారండి. ఇప్పుడు ఈ రిజల్ట్స్ C16 వాళ్ళే, C20 వాళ్ళే, C23 వాళ్ళే డిలే అవుతున్నాయి కదా, ఎందుకంటే రీవాల్యుయేషన్ చేస్తా ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఈ రీవాల్యుయేషన్ అనేది ఇంతకు ముందు మెథడ్లో OSM డిజిటల్ వాల్యుయేషన్ మెథడ్లో అదే కంపెనీకి ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడంటే కాల్ ఫోర్ కాల్ చేయండి. ఇక బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు తెలుగు ఇంజనీరింగ్ అగ్రిగేషన్, డిప్లొమాలో ఉన్న వాళ్ళు ఏపీటీజీ ఎస్బీటెట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్ లో పెడితే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక న్యూస్ చూసే ఉంటారు. ఇప్పుడు సిబిఎస్ఈది వచ్చేసరికి ఈ డిజిటల్ వాల్యుయేషన్ అనేది తెలంగాణకు సంబంధించిన ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ తప్పిదాలని పట్టుకోవడం జరిగింది. అయితే అందరూ ఏం భావించారు, ఆఫ్లైన్ లో మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ చేస్తారని చెప్పేసి భావించారు. అయితే మళ్ళీ వాళ్ళకి ఆ డిజిటల్ వాల్యుయేషన్ ఇస్తా ఉన్నారు అని చెప్పేసి ఈసారి పగడ్బందీగా ఓ వాల్యుయేషన్ అనేది, డిజిటల్ వాల్యుయేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఆ న్యూస్ లో వాటిలో చూసుంటారు. అది అయితే ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం, అదే సంస్థకి ఇప్పుడు ఏపీ డిప్లొమా పేపర్ వాల్యుయేషన్ కూడా ఇచ్చినట్టయితే మనం మాట్లాడుకున్నాం. అయితే అప్పుడు న్యూస్ పేపర్ లో ఇవి ఆపేసి పేపర్ ఆఫ్లైన్ వాల్యుయేషన్కి వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కూడా అదే విధానంలో మళ్ళీ రివాల్యుయేషన్ ఇస్తున్నారు కాబట్టి, మరి ఇప్పుడు ఏపీ డిప్లొమాలో జరగబోయే పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో రీకరెక్షన్, అది మళ్ళీ డిజిటల్ వాల్యుయేషనా లేకపోతే ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషనా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే ఇనీషియల్ గా వచ్చేసరికి వాళ్ళు చెప్పింది రీవాల్యుయేషన్ మళ్ళీ, అంటే రీకరెక్షన్ అనేది మళ్ళీ ఉంది అని చెప్పేసి అన్నారు అప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే ఈ డిజిటల్ వాల్యుయేషన్ అనేది మరి దానికి ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇది ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషనా ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అని చెప్పేసి ఇప్పుడు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ రేపు నేను మీకు వీడియో చేయడం అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు. ఎందుకంటే చాలా మందికి కూడా పేపర్ వాల్యుయేషన్ ఆఫ్లైన్ కి ఈ రిలీవింగ్ అనేది రాలేదండి. సో అందుకని చెప్పేసి రేపు మీకు దీనికి సంబంధించిన డిజిటల్ వాల్యుయేషన్ లేకపోతే ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇస్తాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.